బత్తాయి గ్యాంగ్ అరాచకాలు దేవుడిగా భావిస్తున్న షిరిడి సాయిబాబాని, జాతిపితగా భావిస్తున్న మహాత్మా గాంధీని, భారత రత్న గ్రహీత భారతీయరాలు మదర్ తెరీసాని వీళ్ళు ఒక దుర్మార్గుల్లా చిత్రించడానికి గల కారణాలు ఏంటి? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రకు. నేను ఎప్పటి వరకు 130 దేశాలు తిరిగాను. భగవద్గీత ప్రామాణికంగా చెప్తున్నాను. ఎటువంటి రాజకీయ ఒత్తులకి లొంగకుండా కుల మతాలకి అతీతంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ వీడియోని డిలే చేయకుండా ఉంటానని మీ భగవద్గీతగా ప్రమాణికం చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఓకే, బత్తాయిలందరికీ జ్యూస్ పిండే కార్యక్రమంలో భాగంగా మనం మీ అందరికీ తెలుసు 2026 నా యొక్క లక్ష్యం బత్తాయిలకి జ్యూస్ పిండడం. అంటే బత్తాయిల యొక్క రంగు బత్తాయిలు అణిచివేయాలి, బత్తాయిల్ని అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలన్నదే మన లక్ష్యం. ఓకే, వాళ్ళ వల్ల దేశానికి ఎంత నష్టం ఉన్నది అన్నది ఈ బత్తాయి రంగు బ్యాచ్ వల్ల చేస్తున్న అకృత్యాలు గట్ట మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మన సాయిబాబా దగ్గర తీసుకొచ్చాం. షిరిడి సాయిబాబా మీ అందరికీ తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి అంటే ఎంత ఇష్టము అంటే, అమ్మ తమ్ముడు మేము షిరిడి వెళ్ళాము. ఇంకా ఇంట్లో సాయిబాబా, ఎందుకంటే చుట్టూ సాయిరాము కాలనీ అని, ఆ తర్వాత సాయిబాబా భజనలని. పుట్టపొత్తి సాయిబాబా కన్నా షిరిడి సాయిబాబాకే ఎక్కువ భజనలు చేస్తారు. ఆ భజనలో ఎందుకంటే ప్రసాదం వస్తుందని మనం వెళ్తాము, పూజలు చేస్తాం, అంతా అయిపోయి మనం షిరిడి సాయిబాబాని అంత డెవోటెడ్గా ఈ సాయిబాబా దగ్గరికి వెళ్ళి మనం షిరిడి వెళ్ళి ఎంత చేస్తుంటే వీళ్ళు సడన్గా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. షిరిడి సాయిబాబా ముస్లిము అయితే మన మతస్థుడు కాదు, మనం నమ్మకూడదు, హిందువులు ఎవరు నమ్మకూడదు అని తీసుకొచ్చి ఈ బత్తాయి గ్యాంగు వాళ్ళు ఉల్లిపాయలు టమాటాల కోసం రచ్చ చేస్తున్నారు. గడిచిన నెలన్నర నుంచి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఈ సాయిబాబాని తిట్టడం, నోటికి ఏది వస్తే అది వాగడం. ఇంకా ఈ బత్తాయి గ్యాంగ్ అరాచకాలు ఒకటే కాదు, 2 కాదు, అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. షిరిడి సాయిబాబా తెలుగు కాంట్రవర్సీ అని కొడితే ఆనిముత్యాలన్నీ వస్తాయి. వాళ్ళందరూ బత్తాయి గ్యాంగ్. ఒక్కడు కూడా మన ఇండియాకి పనికొచ్చేవాడు కాదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కిరోసిన్ వేసి నిప్పెట్టించేస్తే దేశానికి పుణ్యం వస్తుంది. అరే, చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో పుణ్యాత్ముడు. అయిపోయింది, విగ్రహాలు కట్టారు, గుళ్ళు కట్టేశాము, అన్నీ అయిపోయి ఇప్పుడు దాన్ని కెలుక్కోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి లాభం అంటే ఈ బత్తాయిలకి ఫుడ్, బత్తాయిల ఫండింగ్, బత్తాయిల మతం, బత్తాయిలు ఈ బత్తాయిలు బతుకుండాలి, బాగుండాలి అంటే అవతల మతస్థులు తిట్టాలి. అయిపోయింది, ముస్లిం అయిపోయాడు, మన సాయిబాబా అయిపోయాడు. ఇప్పుడు క్రైస్తవ మతం ఎవరు? మన మదర్ తెరీసా. ఆ అమ్మ మన అంటే నేను జస్ట్ ఒక 6 నెలలు అవుతుంది. ఆ అమ్మ పుట్టిన ఊరు ఏదైతే ఉందో యూరోప్లోని నార్త్ మెసడోనియా, ఆ గడ్డ దగ్గరికి వెళ్ళాను. ఆ గడ్డ దగ్గరికి వెళ్తే అక్కడే ఆ మదర్ తెరీసా పుట్టక ముందే ఒక పుణ్యాత్ముడు పుట్టాడు. ఆడే అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్. సో గ్రేట్ అలెగ్జాండర్కి వీడియో చేసి మన హిందూ రాజు చేతిలో, పురుషోత్తముడు చేతిలో ఓడిపోయాడు, హిందూ మతం వర్ధిల్లాలి, భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి, తోపు దమ్ముంటే ఆపు అని వీడియో చేస్తే ఒక 15 లక్షల మంది చూశారు ఆ వీడియోని. సూపర్ అన్నారు. ఆ వీడియో తర్వాత మదర్ తెరీసా ఇంట్లో ఉంది. అక్కడ ఆ ఇంటి దగ్గరికి వెళ్తే మీరు చూస్తున్నారు కదా, మదర్ తెరీసా మంచం ఉంది. మదర్ తెరీసా 3 చీరలతో చచ్చిపోయింది. ఒక బకెట్, 3 చీరలు, ఒక ట్రంక్ బాక్స్తోనే చచ్చిపోయింది. మన అబ్దుల్ కలాం లాగా ఏమీ తీసుకెళ్ళలేదు. ఆమె కూడా ఏమీ వద్దంటారు. చాలా సింప్లిసిటీగా ఉంటుంది. అక్కడ భారతరత్న, ఇండియా వాళ్ళు ఇచ్చిన భారతరత్న ఉంది. ఆ తర్వాత ఇండియా సిటిజన్షిప్, అంటే ఆమె ఇండియాకి భారతీయ పాస్పోర్ట్ ఉంది. ఇండియా సిటిజన్షిప్ వచ్చిందంటే మన భారతీయురాలే, మన దేశానికి సంబంధించిన వాళ్ళే. సో ఆ అమ్మ చూశాను, అయిపోయింది, వీడియో తీశాను. నేను అక్కడ చూసింది అంతా నేను చెప్పాను మదర్ తెరీసా గారు. ఇంకా కింద కమెంట్లు ఒకటి పాజిటివ్ లేదు, 1-2 పాజిటివ్ ఉన్నాయి, మిగతావన్నీ బూతులు తిడుతున్నారు. నాకు తెలియదు. రాజకీయాలు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వీడియోలు చేసేసుకోవడం, నా వీడియో వరకే, నా వీడియో నా ప్రపంచం. కానీ భారతదేశంలో జరుగుతున్న రాజకీయం గురించి నేను ఏ రోజు చెవుని పట్టించుకోలేదు. ఆ కమెంట్లు చూస్తే నాకు ఏర్పు వచ్చింది. ఇది ఎలాగంటున్నారు ఎదవలు. ఇప్పుడు నువ్వు అన్నం పెట్టలేదు, వాడెవరో ఏదో మతానికి సంబంధించిన అన్నం పెట్టాడు. ఇప్పుడు నువ్వు పెట్టక వాడు పెట్టనివ్వక ఇదేం గోలరా అంటరానే. తాను కులం గురించి మతాలు మీరు మర్చిపోయారా? రిజర్వేషన్ ఎలా వచ్చింది మీకు మర్చిపోయారా? మరి అలా సిచ్యువేషన్లో
అలాంటి సిచ్యువేషన్లో ఈ మదర్ తెరీసా కుష్ఠరోగులకి కులాలు మతాలకు అతీతంగా సేవ చేసింది. మత మార్పులు చేసినా చెయ్యకపోయినా అనవసరం. ఎగ్జాంపుల్ నేనే మిషనరీ హై స్కూల్లో చదువుకున్నాను. 2 సంవత్సరాలు. మా ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టలేదు, అంటే తినడానికి తిండిలేదు, ఇంట్లో వాళ్ళ దగ్గర తినడానికి తిండిలేదు. కొన్ని చుట్టాలు ఏమైనా తోటి కులం తోటి మతం హిందూ మతం ఎవరైనా అన్నం పెట్టారా? పెట్టలేదు. ఏం చేస్తాం? మా అమ్మ తీసుకెళ్ళి మిషనరీ స్కూల్లో చదివించింది. నేను కష్టపడి చదివి అమెరికా వరకు వచ్చి ఇన్ని దేశాలు తిరిగాను. మా తమ్ముడికి ఆ తిక్కన కూడా లేదు. 6వ క్లాస్లో చదివారు నా అంబిషన్. నీ మతం పెట్టిందా, నీ కులం పెట్టిందా, నీ ఓడి పెట్టారు? ఎవరు పెట్టలేదు. పెట్టినోని పూజించమా? మరి బైబిల్ నేను ఎందుకు వదలంటే ఇష్టం. ఇప్పుడు మనకి ఆ టైంలో చెప్పాడు. ఏముంది, ఇన్ని దేవుళ్ళు పూజ. ఇప్పుడు నా హిందూ దేవుణ్ణి, కానీ మనకి అన్నం పెట్టి చదువు నేర్పించింది ఈ మతాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? ఇష్టం, మతం వదిలేసుకో. దేవుడు ఇన్ని 3 దేవుళ్ళలో ఈ దేవుడు ఏం చేశారు? ఈ దేవుడు నేను ఏమైనా చచ్చిపోయారు? అందరూ పైలోకాల్లో ఉన్నారు. అవన్నీ కెలుక్కొని వాసన చూసుకొని టైం వేస్ట్ చేసుకొని తిట్టుకొని కొట్టుకొని లైవ్లోని గోలు చేసుకొని చచ్చిపోతున్నారు. అంతా మదర్ తెరీసా కోసం అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మతం మార్చేసింది. ఏడ్ చేస్తాం మత మార్పులు. మరి కుష్ఠరోగులు చచ్చిపోవడమేనా? సో కుష్ఠరోగి చచ్చిపోయి పరలోకంకి వెళ్ళాకన్నా ఆడ కుష్ఠరోగాన్ని నయం చేసుకొని బాగుపడి మతం మార్చుకోవడంలో తప్పేమీ ఉందా అనేది నాకు కనబడలేదు. ఇచ్చోకే అది వదిలేండి. ఆ అమ్మ ఏం చేసిందా అన్నది ఆ దేవుడు చచ్చిపోయి ఏదో లోకం ఉంది. గత అయిందేదో అయిపోయింది. అవన్నీ కెలికి వాసన చూసుకోవాలి. ఎందుకంటే చైనా ముందుకెళ్తుంటే మనం రోజు రోజుకి గతాన్ని తవ్వుకుంటూ పీక్కొని వెళ్తాం. చైనాలో ఈ దరిద్రం లేదు. చైనాలో ఒకటే ఒక పార్టీ ఉంది అంతే. ఆ పార్టీకి నాయకులు కార్యకర్తలు ఎవరు ఉంటారు. మన దరిద్రం ఏంటంటే మన ఇండియాలోని 4500 పార్టీలు ఉన్నాయి. 4500 పార్టీలకి 4500 సీఎం క్యాండిడేట్లు. 4500 సీఎం క్యాండిడేట్లకి మళ్ళీ తలా 10 చెప్పున దగ్గర 45,000 ఎమ్మెల్యే క్యాండిడేట్లు. పోటీ చేయకపో ఎమ్మెల్యే క్యాండిడేట్ 45,000 ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆ 45,000 మందికి ఇంకో 10 లక్షలు అంటే 4 లక్షల మంది కార్యకర్తలు. మొత్తం అంతా కలిపితే ఇండియాలో 50 లక్షలు ఈ పాలిటికల్ వింగ్లోనే పనిచేస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. పాలిటిక్సే ఒక ఎంప్లాయ్మెంట్. అందులో ఒక వింగ్ ఈ మతం. సనాతన ధర్మం అని ఒకడు, హిందూ ధర్మం అని ఒకడు, హిందూ ధర్మాన్ని కాపాడుతామని ఒకడు. అదేంటది? మేమెవరు? నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడితే మేము ఉన్నది ఏటి కాపాడాలి? సో ఇదంతా పొలిటికల్ గేమ్, ఎంప్లాయ్మెంట్ కూటు కోసం. రెండు తగిలిస్తే అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ కూడా ఉండడు. నిజంగా బాంబు ఉంది అక్కడ తీయనరా అంటే అమ్మో నేను వెళ్తాను, నాకు ఆ భయం ఉంది, నేను వెళ్తాను. నువ్వు ఆ మతం అప్పుడు గుర్తుకు రాదు, కులం అప్పుడు గుర్తుకు రాదు. దరిద్రం మరీ దరిద్రంగా తయారయ్యేది ఈ బత్తాయి గ్యాంగ్. ఓకే, ఇంకా ఉంది. ఇది మదర్ తెరీసా కోసం నాకు చాలా బాధ అనిపించింది. కొందరు లైక్ చేశారు. ఆ వీడియో చాలా బాగుంటుంది. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. ఎప్పటిలాగే మీ అందరికీ తెలుసు, గాంధీజీ గారిని ఎక్కడైతే మెడపెట్టుకొని గెంతేశారో ఆ స్టేషన్కి వెళ్ళాను. పీటర్సన్బర్గ్ అనే స్టేషన్కి వెళ్ళాను. మీరు చూస్తున్నారు కదా, వీడియో తీశాను. వీడియో తీసేసి నాకు ఈ రాజకీయం తెలియదు కదా. ఇప్పుడు గాంధీకి ఎంత హేట్ ఉందని నాకు తెలియదు. తెలిస్తే నేను చేస్తాను. వీడియో తీసేసాను. ఎందుకంటే వీడియో తీసేసాను, బాగా అందంగా నీట్గా చెప్పాల్సినవన్నీ చెప్పాను. అంతా రాజకీయ మొత్తం అంతా చెప్తే ఒక్క కమెంట్ కూడా పాజిటివ్ లేదు, అన్నీ నెగిటివే. అంటే ఇదంతా పేడ్ కమెంట్స్. మీరు అనొచ్చు కమెంట్లు పాజిటివ్గా లేనంత మాత్రం కానీ చెడ్డవాడు అయిపోతారని కాదు. ఆ కమెంట్స్ 5,000 ఇస్తే 1,00,000 కమెంట్లే. నేనే నా ఫోన్తో 34 కమెంట్లు చేయొచ్చు. నా దగ్గర 34 కమెంట్లు చేసే స్టఫ్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్ ఒక చిన్న కంపెనీ ఉంది. ఆడైతే అరే నువ్వు ఎన్ని కమెంట్లు చేయగలవురా ఫేక్ కమెంట్లు అంటే దగ్గర ఒక 10,000 చేయగలను. ఆడికి ఒక కంపెనీ ఉంది మా ఫ్రెండ్. అదే 10,000 కంపెనీలు 10,000 కమెంట్లు ఎక్కడైనా చేస్తాడు. అది జస్ట్ ఆడికి ఒక 10,000 15,000 ఇస్తే చాలు. అది కమెంట్లు చేస్తాడు ఏ వీడియో కిందన. అది బిజినెస్ అయిపోయింది. సో కమెంట్లు చేసి మనం మోసపోకూడదు. అయితే నెగిటివిటీ ఉందని అప్పుడు నాకు అర్థమైంది. అయితే అక్కడ ఏంటంటే ఆ గాంధీ వీడియో కింద 10 మంది కమెంట్ చేయడంతో 11వ వాడు నిజంగా మనం చదివి అమ్మ ఇలాగుందా అని చెప్పి ఆడు కమెంట్ చేయడం మొదలు పెడుతున్నాడు. సో ఆడికి తెలిసినా తెలియపోయినా మహాత్మా గాంధీ చచ్చిపోయాడు గాడ్సే చేతిలో, ఎక్కడికో వెళ్ళిపోయాడు, పరలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గాంధీని కోక్కొని నీకు అంతగా దమ్ము ధైర్యం ఉంటే కరెన్సీ నోటు మీద గాంధీ తీసి పారేసి నువ్వు చెప్తున్నా సుభాష్ చంద్రబోసుది ఆ తర్వాత శివాజీ మహారాజ్ది నువ్వు పెట్టవు.
నువ్వు పెట్టవు. కాకపోతే ఇదంతా రాజకీయం గేమ్. నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు చేస్తే మళ్ళీ అది ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత అప్పుడు వస్తే అది చేస్తుందని. సో నీకు తెలుసు. నీకు ఆ భయం ఉంది. బత్తాయిలకి ఆ భయం ఉంది. ఉన్నా కూడా ఏదో స్టఫ్ అభివృద్ధి ఏదో అంటే ఇవన్నీ ఉంటే ఇంకా అభివృద్ధి కోసం ఏం మాట్లాడతావు? అయితే షిరిడి సాయిబాబా, అయితే మా మదర్ తెరీసా, అయితే మహాత్మా గాంధీ, ఈ ముగ్గురు కోసం తిట్టుకోడు. మధ్యలో నేను దూరేది ఈ మధ్యన సీతమ్మని అన్నాడు అనేసి. వాడికి ఇంకే పని లేవు. తెల్లారి నుంచి రాత్రి వరకు ఇంక అదే చిన్న. ఇప్పుడు టంగ్ స్లిప్ అవుతుంది, ఎవరికైనా టంగ్ స్లిప్ అవుతుంది. స్లిప్ అయినప్పుడు మాటలు వాడు క్షమాపణ చెప్తావు. క్షమాపణ క్షమాపణ కుదరదాట. ఏడు చేస్తావు? ఎదవలు, పనికిరాని ఎదవలు ఎక్కువ మంది అయిపోయారు. దేశం ముందుకు వెళ్తుందంటే వెళ్ళదు. ఇలాంటి వాళ్ళు ఎలా రోజు తాడొట్టుకొని వెనక్కి లాగడమే. మెయిన్ ఈ బత్తాయి గ్యాంగ్ మామూలుగా అయిపోలేదు, చాలా ఎక్కువ అరాచకాలు అయిపోయాయి. సో ఇది చేసేది. ఇప్పుడు నీకు అంతగా మహాత్మా గాంధీ మీద నువ్వేనా చెప్పావా లేదా? జా బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, కర్ర జోడుతో చేతి కర్రతో ఎలిగేవో సత్యాగ్రహం. చిరంజీవి గారు చెప్పారా? మరి అప్పుడు చెప్పారు. అక్టోబర్ 2 అయితే గాంధీ జయంతి. అది మీరే చెప్పి మీరే మా మనసుల్లో దూర్చి వీళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు మీరే పీకేస్తుంటే మీకు పనిపాటు ఏం లేదేట్రా? ఒక సిద్ధాంతాల మీద అయిందేదో అయిపోయింది. ఇప్పుడు గతం చూడొచ్చు. గతం ఎందుకు తవ్వడం? ముందుకెళ్ళి ఏం అభివృద్ధి చేద్దాం, ఏ రోజులు చేద్దాం, ఏ అయితే అన్ని దేశాలు ముందుకు వెళ్ళిపోతున్నాం, మనమే ఇలాగ వెళ్దాం, ఏది చేద్దాం, ఇంత జనాభా ఎక్కువ ఎలా నియంత్రిద్దాం, చెత్త ఎక్కువైపోయింది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, వాటర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, మొత్తం అన్నీ ఎక్కువైపోయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. గాంధీ అది అన్నారు, మదర్ తెరీసా ఇది అన్నారు. ఆ తర్వాత షిరిడి సాయిబాబాని ఎలాగైనా కులం మతం చేసి విగ్రహాలు చెదగొట్టేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేద్దాం. ఇదే ఎజెండా. 2 నెలల నుంచి ఈ షిరిడి సాయిబాబా మీద ఎందుకా అనుకున్నాను. వీళ్ళు పర్టిక్యులర్ సిద్ధాంతాలు ఏంటనుకున్నా, ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా మన మతం కాదు, హిందూ మతం కాదు, హిందువులను అందరూ రెచ్చగొట్టి ఆ షిరిడి సాయిబాబా విగ్రహాలు, ఆ గుళ్ళు అవన్నీ ధ్వంసం చేయడం కోసం వీళ్ళంతా పడినవుతున్న ఎలక్షన్ల ముందు మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ హిందువులు ఏకం కావాలంటే ఇలాంటివన్నీ చెయ్యాలి. తల మీకు నాకు తెలియకడుగుతాను. హిందూ మతం ఇన్ని దేవుళ్ళు ఉన్నారు. మన కుక్కని ఆ కాలభైరవుడి దగ్గర నుంచి నాగరాజు దగ్గర నుంచి అన్ని దేవుళ్ళని పూజ, సర్వమత సమ్మేళనం సబ్కా మాలి కేకే అనే నినాదంతో నేను వెళ్తుంటే ఈ బత్తాయిలందరూ కాదా నాదే నేను బత్తాయిలు, నాకు అలాగైతే సండింగ్ వస్తుంది, తినడానికి తిండి ఉంటుంది, పనికిరాని నా కొడుకులందరికీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ బత్తాయి మీకు అనిపించిందంటే ఆయన బ్లాక్ చేసి ఆయన వేస్ట్ ఆఫ్ టైం. వాడి కోసం బతుకుతలేదు, వాడి కోసం బతకట్లేదు, ఆ బత్తాయి రసం కోసం బతుకుతున్నాడు. రసం అంటే డబ్బు కోసం. ఆడికి ఆ బత్తాయి రసం ఆపేస్తే మళ్ళీ ఆడు తిరిగి దండం పెడతాడు. దేవుడా అది పని చేసుకుంటాడు. ఆడికి ఆ తెల్లాలిస్తే రాత్రి వరకు బత్తాయి రసం తాగడమే వర్కుగా పెట్టుకున్నారు. పని పాట లేదు. ఇంతమంది రోడ్లు బాగాలేవు, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి నా అన్వేషణ తమ్ముని అన్నారు. నేను ఎందుకు అంటాను? రామాయణం చెప్పాను, మహాభారతం చెప్పాను, మొత్తం ప్రపంచంలో గుళ్ళన్నీ చూపించాను, ఇండియాలో గుళ్ళన్నీ చూపించాను. ఇన్ని చూపించినారు, ఒక దేవుణ్ణి ఎందుకు తిడతారని కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే మీరు బత్తాయిలు కాబట్టి. మీలాంటి వాళ్ళకి దేవుడు 2026లో ఈ బత్తాయిలందరికీ అయితే హాస్పిటల్ లేదా ఇంకేదైనా బతకడు. 4 మీద మచ్చలు మార్క్ మీద 2026 బత్తాయిలందరికీ పురుగులైనా పట్టియాలా, సావైనా రావాలి, మొత్తం వదిలే ప్రసక్తే లేదు. నేను ఉన్నంత వరకు అవదా నేను ఉన్నాను కదా. బత్తాయిలు కొయ్యడమో, రసం పెండడం, తాగడం. ఓకే, ఈ వీడియో ఎంతతో సమర్థం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. రేపటి వీడియో మిస్ అవ్వకండి. మసాలాతో గసాల ఎక్కువ ఉంటుంది.